హలో ఎవ్రీవన్, హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను మునగాకుతో ఫ్రై చేస్తున్నా. ఎలా చేసుకోవాలో కొత్త ట్రిక్తోని మీ ముందుకు వచ్చేసా. ఈ ఆకుకూర కొంతమంది తినరండి. తినకపోయిన వాళ్ళకి ఇలా చేసి మీరు ట్రై చేయండి. ఇలా చేసి పెట్టండి, చిటికలో కంప్లీట్ అయిపోద్ది. ఈ కర్రీ కొంచెమైనా ఉండదు. ఇప్పుడు వాటర్ పోసుకుందాం. కొద్దిసేపు వాటర్లో ఉంచుదాం. ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం కదండి, చిన్న చిన్నవి ఏవైనా పురుగులు ఉంటాయి. వాటర్ పోసుకున్నాక ఇలా కొంచెం మ్యాష్ చేయాలి. ఇప్పుడు కొద్ది సాల్ట్ వేసుకుంటున్నా దీంట్లోనే. ఒక 5 minutes ఇలాగే ఉంచనిద్దాం. ఇప్పుడు సైడ్ తీసుకుందామండి. వాటర్ నుంచి వేరేగా ఇలా వడకట్టే బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాం. ఎందుకంటే వాటర్ ఉంటే మిగతాది కూడా కిందకి దిగిపోతుంది. ఇప్పుడు కావలసిన ఐటమ్స్: వెల్లుల్లి ఇలా పొట్టు తీసుకోవాలండి. వెల్లుల్లిని పై తొక్కంతా తీసి పెట్టేసుకోవాలి. ఎండుమిర్చి, వెల్లుల్లి కట్ చేసి పెట్టేసుకున్నా. ఇలా కట్ చేసుకోవాలి చిన్న చిన్న పీసులుగా. ఉల్లిపాయలు, కొబ్బరి తురుము, ఇంకా శనగపప్పు. స్టవ్ మీద కడాయి పెట్టేసుకున్నాండి. స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని హీట్ అయ్యాక ఆయిల్ కొంచెం వేసుకుంటున్నా. ఆవాలు కొంచెం, జీలకర్ర, ఎండుమిర్చి, కట్ చేసి పెట్టేసుకున్న ఆనియన్స్, ఇప్పుడు కట్ చేసి పెట్టేసుకున్నాం కదా వెల్లుల్లి, అది కూడా వేసుకుంటున్నాం. ఆనియన్స్ గోల్డెన్ కలర్లోకి వచ్చేసాయి కదండి. ఇప్పుడు మునగాకు కూడా వేసుకుంటున్నా. మొత్తం ఇలాగే ఉంచుతామండి. దీంట్లో వాటర్ మొత్తం కిందకి తీసుకోవాలి. ఇప్పుడు కలిపిస్తుంటున్నా. వాటర్లాగే వండుకోవాలి. ఇప్పుడు కొబ్బరి తురుము వేసుకుంటున్నా.
ఇంకా శనగపప్పు, కొబ్బరి తురుము టేస్ట్ బాగుంటుందండి. దాంట్లోనే మునగాకు ఇప్పుడు కలిపాం కదా, టేస్ట్ వేరే లెవెల్ వస్తుంది. సరిపడా ఉప్పు, పసుపు, కలిపేసుకుంటున్నా. ఈ ఫ్రైలో మరి మిర్చి పౌడర్ నేను వేయనండి, ఎందుకంటే ఎండుమిర్చి వేసుకున్నా కదా, ఫ్రై కదా, నాకు కారం సరిపోద్ది. కావలసిన వాళ్ళు వేసుకోవచ్చండి. మధ్యలో కలపాలి. ఫ్రై రెడీ అయిపోయిందండి. మునగాకు, కొబ్బరి తురుము, శనగపప్పు ఫ్రై. స్మెల్ కూడా బాగుందండి, మునగాకు స్మెల్. చూడండి. Please like and subscribe my channel.